బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని వాక్యము అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1 వచనము చదువుకుందాము. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు నేను మీకు బోధించవలనని సిద్ధపడిన అంశము దైవజనుడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలీలను దీవించిన విధము అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దైవజనుడు అనే పదము, ఆ మాట ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలోనే ప్రారంభమైనది. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే కాలేబు గారు యెహోషువ గారితో అంటున్నారు, దైవజనుడైన మోషేతో దేవుడు నిన్ను గూర్చియు నన్ను గూర్చియు ఏం చెప్పారో మనకు తెలుసు కదా అని మోషే గారు జీవించి ఉన్న కాలములో దేవుడు యెహోషువ కాలేబు గురించి ఏం మాట్లాడారో వారు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ కాలేబు గారు వాడుతున్న పదము దైవజనుడైన మోషే అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు అనే పదము ద్వితీయోపదేశకాండంలోనూ అలాగే యెహోషువ గ్రంథములోనూ మొట్టమొదటిగా మనకు కనబడుచు ఉన్నది. దైవజనుడు అనంటే దైవజనుడు అని పిలిపించుకునే వారికి కొన్ని ప్రత్యేకమైన వరములు, ప్రత్యేకమైన అద్భుతములు చేయు శక్తి, అలాగే దైవ బలము, దైవ శక్తి, దేవుడు కనబడి మాట్లాడే అనుభవాలు ఇవన్నీ కలిగి ఉన్నవారిని దైవజనుడు అని సంబోధించడము మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. గ్రంథములో ఎవరెవరు ఏ ఏ కాలములో ఏ ఏ పనులు చేసి దైవజనులు అని పిలువబడ్డారో ఆ సంగతులు ఈ దినమందు నేను మీకు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే దైవజనుడు అనే మాటకి అర్థము ఏమిటి అనంటే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము నుండి 36వ వచనములో ఉన్న వాక్య భాగమును మనము చూచినట్లయితే 27వ వచనములో దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దైవజనుడు అని పిలువబెడుతూ ఉన్న వ్యక్తి యొక్క పేరు వ్రాయబడలేదు, కానీ ఈ దైవజనుడు అనే వ్యక్తి ఏలీ అనే యాజకుని వద్దకు వచ్చి దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. దైవజనులు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమి చెప్పమన్నారో ఒక కుటుంబం గురించి, లేకపోతే ఒక రాజ్యం గురించి, ఒక వ్యక్తి గురించి ఏం చెప్పమన్నారో దానిని చెప్పేవారు దైవజనులు. మనం గమనించినట్లయితే యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా అని మాట్లాడుతూ అక్కడున్న దైవజనుడు చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ ఇంట ముసలివారు ఉండరు, నీ 2 కుమారులు ఒక్కదినమందే చనిపోతారు, మీరు నన్ను ఘనపరచలేదు గనుక ఇదిగో నేను మీ కుటుంబంలో యాజకత్వాన్ని తీసివేస్తాను అనే మాటను అక్కడ వచ్చిన దైవజనులు చెప్పుచూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు బయలుపరచగా దేవుని దగ్గర నుండి సంగతులు కనుక్కొని ఎవరికి దేవుడు చెప్పమంటారో వారి వద్దకు వెళ్ళి దేవుడు సెలవిచ్చినదేమనగా అని
దేవుడు జరగబో సంగతులు తెలియజేయమన్న సంగతులన్నీ చెప్పువారే దైవజనులు అయి ఉన్నారు. మనము చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో ఈ దైవజనుడైన ఒకడు వచ్చి చెప్పినటువంటి మాట నెరవేర్పు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. హోప్ని, ఫీనాసు అనే ఏలీ కుమారులిద్దరూ కూడా యుద్ధములో చనిపోయిన వారుగా ఉన్నారు. వారి యొక్క మరణ వార్త విని ఏలీ గారు చనిపోయిన వారుగా ఉన్నారు. అలాగే ఇదిగో వారి కోడండ్రు కూడా భర్తల యొక్క మరణ వార్తను విని బిడను ప్రసవించి చనిపోయిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దైవజనుడు అంటే దేవుడు తెలియజేయమన్న సంగతులను చెప్పి వెళ్ళువారై ఉన్నారు. అలాగే దైవజనుడు అంటే వారు చెప్పు సంగతులు జరగాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే హోప్ని, ఫీనహాసు అనే ఏలీ కుమారుల విషయంలో దైవజనుడు చెప్పిన మాట నెరవేరినది. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దైవజనుడు అనే మాటకు అక్కడ ఇంకొక అర్థము మనకు కనబడుతుంది. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. దేవుడు చెప్పు సంగతులను దేవుని యొద్ద నుండి అందుకొని చెప్పువారు దైవజనులని పిలువబట్టకు అర్హులై ఉన్నారు. అలాగే ఏ మాట చెప్తారో ఆ మాట నెరవేరు స్థితి కలిగిన వారే దైవజనులని పిలువబడడానికి అర్హులై ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 22, 23 వచనములు మనము చూసినట్లయితే దేవుని వాక్కు దైవజనుడైన షమయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ కనబడుతూ ఉన్న దైవజనుని యొక్క పేరు షమయ. షమయ అనే ఆయనకు దేవుని వాక్కు ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్నది. ఇదిగో మీరే రెహబాము యుద్ధకు వెళ్ళి యుద్ధం ఆడటానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు కనుక మీ సహోదరులతో మీరు ఎందుకు యుద్ధం ఆడతారు, మీరు యుద్ధమునకు వెళ్ళవద్దు అని చెప్పమన్నారు. అలాగే ఆయన వెళ్ళారు, చెప్పారు. వారు కూడా దైవజనుని యొక్క మాట విని యుద్ధమునకు వెళ్లకుండా ఆగి దైవజనుని మాటకు, దేవుని మాటకు లోబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఒక పని వారు చెయ్యకూడదు అని చెప్పినప్పుడు ఈ దైవజనుడైన షమయ గారు వెళ్ళారు, చెప్పారు, యుద్ధమునకు వెళ్లకుండా ఆపివేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, జరగబో సంగతులను చెప్పడమే మాత్రమే కాకుండా ఇదిగో ఒక పని చేయాలో వద్దో కూడా బయలుపరచువారు దేవుని దగ్గర నుండి అందుకొని ప్రజలకు, రాజులకు బోధించువారే దైవజనులని పిలువబట్టకు అర్హులై ఉన్నారు. అలాగే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునొంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా దైవజనుడు అనే వ్యక్తి యొక్క పేరు ఇక్కడ వ్రాయబడలేదు. దైవజనుడైన ఒకడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ దైవజనుడు ఏం చెప్పాడు, ఏం చేశారు అని అంటే దేవుని చేత సెలవునొందిన వాడై బేతేలుకు వచ్చాడు. అక్కడ యెరోబోము అనే రాజే ఇదిగో బలిపీఠం కట్టి దేవతలకు బలి ఇచ్చి ఇలాగూ ఇశ్రాయేలీలను ఏం చేస్తూ ఉన్నాడు అంటే విగ్రహారాధన వైపు త్రిప్పివేసిన వాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పమన్నారు, ఇదిగో నీవు బలిపీఠమును కట్టి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ ఉన్నావు కదా, ఇదిగో ఈ బలిపీఠం మీద మనుషుల యొక్క శల్యములు దహించబడతాయి, అలాగే ఈ బలిపీఠము బద్దలైపోతుంది అని దైవజనుడు ఏం చేశారు అని అంటే చెయ్యి చాపి, ఓ బలిపీఠమా బలిపీఠమా నువ్వు బద్దలైపోతావు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ యెరోబాము రాజు నిలబడుకొని ఉన్నారు. ఆయన చెయ్యి చాపి ఇదిగో ఆ బోధిస్తూ ఉన్న, ప్రకటిస్తూ ఉన్న దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్న ఆ దైవజనుని పట్టుకోండి అని ఇలాగూ చెయ్యి చాపినప్పుడు చాపబడిన చెయ్యి చాపబడినట్టుగానే ఉంది. మరలా యెరోబాము రాజు ఆ చెయ్యి వెనక్కి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే వెనక్కి చెయ్యి రాలేదు. అలాగే రాజు, ప్రజలు, అలాగే దైవజనుడు చూస్తూ ఉండగానే దైవజనుడు యెహోవా సెలవిచ్చిన మాటను బోధించిన ప్రకారముగా బలిపీఠం బ్రద్దలైపోయింది. అలాగే
రాజు యొక్క చెయ్యి, చాపబడిన చెయ్యి ఎండిపోయి మరలా వెనక్కి రాలేదు. అప్పుడు యెరోబాము ఈ దైవజనుని దగ్గరకు వచ్చయ్యా, నన్ను క్షమించండి, నా కోసం ప్రార్థన చెయ్యండి అని అడిగారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసిన తరువాత మరలా చెయ్యి జీవము పొంది మరలా యథాస్థానంలోనికి మరలా చాపబడిన చెయ్యి మరలా ఆయన వెనక్కి తీసుకునే శక్తిని దేవుడు ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు దేవుడు చెప్పిన కార్యములను చేయువారు, దేవుని వాక్కును అందుకొని ప్రజలకు బోధించువారు దైవజనులని పిలవటకు అర్హులై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అప్పటికప్పుడు దేవునికి ప్రార్థన చేసి స్వస్థత కార్యములను జరిగించిన వారు దైవజనులని పిలవబోటకు అర్హులై ఉన్నారు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనము వరకు ఉన్న వాక్య భాగమును మనము చూసినట్లయితే ఇక్కడ సారేపతి విధవరాలు యొక్క కుమారుడు ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడ మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనములో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా, నా పాపమును నీవు నాకు జ్ఞాపకం చేస్తున్నావా అని ఆ సారేపతి విధవరాలు దైవజనుడైన ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తన కుమారుని బ్రతికించి ఈ సారేపతు విధవరాలకి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆమె అంటూ ఉన్నది, అయ్యా, నువ్వు దైవజనుడివై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇంది చేత నేనెరుగుదును అనే మాట మాట్లాడుతూ ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దైవజనునికి ఆతిథ్యం ఇస్తారో, ఆతిథ్యం ఇచ్చిన గృహములో ఏదైనా కీడు, ఆపద, అపాయము, మరణము సంభవిస్తూ ఉంటే వారు వారి కొరకు ప్రార్థన చేసి దాని నుండి తప్పించువారే దైవజనులని పిలవటకు అర్హులై ఉన్నారు. కాబట్టి ఏలియా గారే ప్రార్థన చేశారు. తద్వారా సారేపతి విధవరాలు యొక్క కుమారుడు ప్రాణాపాయ స్థితి నుండి మళ్లించబడి జీవము కలిగిన వాడే ఇదిగో బ్రతికి తన యొక్క తల్లి ఒడికి చేరినవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఆనాటి కాలములో అనేకులు ఇలాగూ గొప్ప కార్యములను చేయటాన్ని బట్టి దైవజనులని పిలువబడిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనములో మనము చూసినట్లయితే షూనేమీరాలు అక్కడ దైవజనుని యొద్దకు వచ్చినది మనము చూచితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనములో ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చను. ఆ దైవజనుడే ఎలీషా గారు. మనము చూచినట్లయితే ఆమె తన యొక్క కుమారుడు తలనొప్పి అని పడుకొని ఆమె ఒళ్ళోనే ప్రాణమును పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. చనిపోయిన బిడ్డను ఇదిగో దైవజనుని యొక్క గదిలో పరుండబెట్టి దైవజనుడు ఉన్న కర్మేలు పర్వతం దగ్గరికి ఈమె వచ్చింది. దైవజనుని తన ఇంటికి తోడుకొని పోయింది. దైవజనులు తన ఇంటిలోనికి వచ్చారు. ఇదిగో బిడ్డ కొరకు ప్రార్థన చేశారు. తిరిగి బిడ్డను బ్రతికించబడిన బిడ్డని ఇదిగో తన తల్లికి ఒడికి చేర్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరణించిన వారిని సైతము బ్రతికించగలిగిన వారే దైవజనులని పిలువబట్టకు అర్హులై ఉన్నారు. ఎలీషా గారు షూనేమీరాలు కుమారుని కొరకు ప్రార్థన చేసి చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించి తన తల్లికి అప్పగించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి గొప్ప కార్యములను చేయువారే దైవజనులని పిలిపించుకొనడానికి యోగ్యులై ఉన్నారు. అలాగే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము చూచినట్లయితే
అక్కడ ఎదుగో నయమాను కుష్ఠరోగము దైవజనుడు చెప్పినట్లు బాగుపడినది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో సిరియా సైన్యాధిపతి అయిన నయమానే ఇదిగో ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు అని తన ఇంటిలో పని చేస్తూ ఉన్న ఒక చిన్నదాని మాట విని వచ్చాడు. వచ్చిన నయమాను ఎలీషా గారి ఇంటిలోనికి రాకమునిపే ఎలీషా గారు ఏం చేశారు, తన పనివాని పిలిచి ఇదిగో నా దగ్గరికి రాక్కర్లేదు కనుక ఇదిగో ఆయనకు చెప్పు, ఇదిగో యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పండి అని చెప్పినప్పుడు ఇదిగో ఆయన వెళ్ళారు, వర్తమానం చెప్పారు. కానీ ఆయన వినలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వారి యొక్క సైన్యాధిపతులు, అక్కడ ఉన్నటువంటి వారు తన తోటి వారు అన్నారు, ఇంతకంటే గొప్ప పని చెప్తే చేయరా, నదిలో మునగడమే కదా, వెళ్ళి మునగండి బాగుపడతారు అని చెప్పినప్పుడు ఆయన దైవజనుని యొక్క మాట వినడాన్ని బట్టి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి పసిపిల్లల దేహం వలె తన దేహము కుష్ఠరోగము నుండి విడిపించబడి ఆరోగ్యకరమైన దేహమును సంపాదించుకున్నారు నయమాను గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో దైవజనుడని ఎవరు నమ్ముతారో, దైవజనుని మాటకి ఎవరు లోబడతారో వారు బాగుపడతారు, వారు ఇదిగో స్వస్థత పొందుతారనే సంగతి ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు బయలుపరిచినట్టుగా చెప్పి ఇదిగో రోగగ్రస్తులైన వారిని ఇదిగో రోగముల నుండి విడిపించే పని చేయువారే దైవజనులై ఉన్నారు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనములో మనము చూసినట్లయితే దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహాజీ నయమాను కుష్ఠరోగము నుండి విడుదల పొందిన తర్వాత బహుమానములు ఇచ్చినప్పుడు ఎలీషా గారు నిరాకరించినప్పుడు నయమాను వెళ్ళిపోతూ ఉండగా గెహాజీ వెళ్ళాడు. మా గురువు గారు ఇదిగో ఈ బహుమానాలని తీసుకురమ్మన్నారని తీసుకున్నాడు, తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఏమీ తెలియని వాడుగా తన గురువు ఎదుటికి వచ్చి నిలబడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని ఎలీషా గారు అడిగినప్పుడు గెహాజీ అంటూ ఉన్నారు, నేనెక్కడికి వెళ్ళలేదు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు అంటూ ఉన్నారు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనములో ఇదిగో నీవు బహుమానముల కోసం వెళ్ళినప్పుడు ఇదిగో నా మనస్సు నీతో కూడా రాలేదా. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో శరీర రీతిగా ఎలీషా గారు తన గదిలోనే తన ఇంటిలోనే ఉన్నారు. కానీ ఇదిగో నయమాను వెంట పరిగెత్తుకుని వెళ్ళి బహుమానములు తెచ్చుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ సమయమందు గెహాజీతో కూడా ఎలీషా గారి యొక్క మనస్సు ఉన్నది. ఇదే ఆత్మ సంచార వరము అని మనమే క్రొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఎవరు దైవజనులని పిలువబోటకు అర్హులు అని అంటే వారు తమ గదిలోనే ఉంటారు. కానీ తనను వెంబడించు వారు ఏం చేస్తున్నారో చూడగలిగిన వరము కలిగిన వారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఎలీషా గారి యొక్క శిష్యులే వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మనము కలిసి నివసించడానికి మనకి ఇళ్ళు సరిపోవు గదగా, మేమే వెళ్ళి కట్టెలు కట్టుకొని వచ్చి ఇదిగో ఇండ్లు కడతాము అని ఎలీషా గారిని అడిగినప్పుడు వెళ్ళి కట్టమన్నారు. సరే అన్నారు. వీరే ఒక గొడ్డలి ఎరువు తీసుకొని వచ్చారు. గొడ్డలితో చెట్టు కొమ్మలు నరుకుతూ ఉండగా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చారు, అయ్యా గొడ్డలి ఎరువు తెచ్చిన గొడ్డలి, ఆ గొడ్డలి ఎలా వస్తుంది, మాకు ఆ గొడ్డలి కావాలయ్యా అని ఎలీషా గారి దగ్గర వారు మొరపెట్టుకున్నప్పుడు దైవజనుడైన ఎలీషా గారే ఎక్కడ పడింది గొడ్డలి నాకు చూపించండి అని ఆ నీటి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఎలీషా గారు దైవజనుడైన ఎలీషా గారు ఏం చేశారు అని అంటే ఇదిగో ఒక కొమ్మను నరికి ఇదిగో ఆ కొమ్మ గొడ్డలి పడిన ప్రదేశంలో అక్కడ నీళ్ల మీద వేసినప్పుడు నీళ్ల లోపల ఉన్న గొడ్డలి పైకి తేలింది. ప్రియమైన దేవుని బిడలారా, అప్పటికప్పుడు అద్భుత కార్యములు చేయువారే
దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. ఎలీషా గారు తనను వెంబడిస్తూ ఉన్న శిష్యులు పోగొట్టుకున్న వస్తువును మరలా వారికి అప్పగించి అద్భుత కార్యములను జరిగించిన వారుగా ఉన్నారు. గనుకనే ఎలీషా గారు దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును మనము చూచినట్లయితే దైవజనుడైన ఎలీషా గారే ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపిన వారుగా ఉన్నారు. ఇదిగో మీరే ఎక్కడ యుద్ధం చేయాలని మీరు అనుకుంటున్నారో అక్కడే సిరియా దేశం వారే మాటుగాండ్రను పెట్టారు గనుక అక్కడ మీరే ఏం చేయకూడదు, యుద్ధానికి వెళ్ళకూడదు. కాబట్టి మీరు యుద్ధము ఆపివేసి వచ్చేయండి అని చెప్పడాన్ని బట్టి వారే యుద్ధం ఆడకుండా ఇదిగో వారు వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అక్కడ ఇశ్రాయేలు రాజే దైవజనుడైన ఎలీషా గారు చెప్పినట్టుగా యుద్ధమునకు పోవుట మానుకున్నారు. ఇది మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యుద్ధమునకు పోవాలో వద్దో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ యుద్ధము చేయాలో ప్రతి సంగతిని దేవుని దగ్గర నుండి అందుకొని దేవుడు బయలుపరిచిన సంగతులను రాజుగారికి తెలియజేసిన వారుగా ఉన్నారు ఈ ఎలీషా గారు. కాబట్టి దేవుని దగ్గర నుండి విషయాలను అందుకొని ఈరోజు ఈ దినము చేస్తున్న కార్యములు చెయ్యాలో వద్దో, మానుకోవాలో ప్రతి సంగతిని దేవుని యొద్ద నుండి అందుకొని బోధించు వారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. ఇంకను మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనములు మనము చూచినట్లయితే ఇక్కడ దైవజనుడు సెలవిస్తూ ఉన్నాడు రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా మన యొక్క రాజ్యంలో కరువు విపరీతంగా ఉన్నది కదా, రేపు ఈ వేళకు రూపాయి 1 1 మానిక సన్నపిండి, అలాగే రూపాయి 2 మానికలు ఎవలు దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, రేపటి దినము సమృద్ధి అయిన ఆహారము దేవుడు మన రాజ్యంలో ఇచ్చి మన ఆకలిని తీర్చబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ రాజుకు అతి సన్నిహితుడైన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మనము చూచినట్లయితే, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగు జరుగునా, రాజు ఎవని చేతి మీద అనుకొనినో ఆధిపతి మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు వెంటనే అక్కడ దైవజనుడు అంటూ ఉన్నారు, నీవు కన్నులారా దానిని చూతువు గాని దానిని తినకుందువు అని చెప్పిన వారుగా ఉన్నారు. అలాగే జరిగింది. మనము చూచినట్లయితే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో మనము చూచినట్లయితే దైవజనుడికి దేవుడు సెలవిచ్చినట్లుగా రూపాయి 1 సన్నని పిండి, రూపాయికి 2 మానికలు ఎవలు ఆ రాజ్యములో అమ్మబడినవి. అలాగే ఏ వ్యక్తి అయితే అనుమానించాడో యెహోవా ఆకాశ కిటికీలు తెరిచిన ఈ కరువు తీరదని మాట్లాడాడో, నమ్మలేదో ఆ వ్యక్తి జనము చేత త్రొక్కబడిన వాడై ఆ దినమందే మరణమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో ప్రతి సంగతిని దేవుని యొద్ద నుండి అందుకొని బోధించువారు, అలాగే దేవుడు ఏమి చెప్పినా అది వారి నోటి ద్వారా చెప్పబడిన మాట నెరవేరే వారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నింటిలో కూడా ఏమి మనకు కనబడుతూ ఉన్నది అని అంటే, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు మాట్లాడే మాటలను విని దేవుడు చెప్పింది చేసేవారు దైవజనులు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని బోధించువారు దైవజనులని పిలువబోటకు అర్హులు. అలాగే ఎవరు ఏది బోధిస్తూ ఉన్నారో అది నెరవేరే వారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. అనేకులను మరణము నుండి విడిపించేవారు దైవజనులై ఉన్నారు. అలాగే అనేకమైన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చేయువారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకునేవారే దైవజనులని ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని బ్రతికించువారే దైవజనులని పిలువబోటకు అర్హులై ఉన్నారు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే కరువు కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడో దానిని
చెప్పేవారు దైవజనులై ఉన్నారు. అలాగే దేవుడు గొప్పవారికి చెప్పమన్నా చెప్పేవారు, రాజులకు చెప్పమన్నా చెప్పేవారు, పేదవారికి చెప్పమన్నా చెప్పేవారు. ఎవరికైనా దేవుడు పలానా మాట చెప్పి రమ్మన్నప్పుడు వెళ్ళి చెప్పువారే దైవజనులై ఉన్నారు. ఆత్మ సంచార వరములు కలిగిన వారే దైవజనులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినముల్లో దైవజనులని పిలువబడటము పెద్ద ఫ్యాషన్ అయిపోతూ ఉన్నది. కానీ ఈ కాలంలో ఎవ్వరూ దైవజనులు అని పిలువబట్టకు అర్హులు కాదు. కారణము దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు సేవకులే. పౌలు గారు అంటూ ఉన్నారు, మనము క్రీస్తు జతపని వారమై ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనమందరము దేవుని యొక్క సేవకులమే, దేవుని యొక్క దాసులమే, దేవుని యొక్క పనివారమే అని చెప్పుకోవడానికే మనము అర్హులమే కానీ దైవజనులని చెప్పబడే వారము ఎంత మాత్రము కాము. ఇలాంటి గొప్ప వరములు కలిగిన వారే దైవజనులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారిని మేము దైవజనుడు ఎందుకు అని మేమెందుకు మాట్లాడుతూ ఉన్నామనంటే, పాత నిబంధన కాలంలో దైవజనులని పిలువబడుతూ ఉన్న వారందరికీ అందరూ కలిగి ఉన్న వరములన్నీ కూడా దైవజనులైన దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. వారే జరగబో సంగతులను అనేకము దేవుని యొద్ద నుండి అందుకున్న వారై ఉన్నారు. వారే ఒక 75 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, అబ్బాయి ప్రతి ఇల్లు సినిమా హాల్ అయిపోతూ ఉన్నది, భవిష్యత్తులో అలా అయిపోతుందని అన్నారు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ టీవీలు ఉన్నాయి. అందరూ సినిమా హాల్కి వెళ్ళే పని లేకుండా గృహాల్లోనే సినిమాలు చూస్తూ ఉన్నారు. అలాగే మా అయ్యగారు జీవించిన కాలంలో కొందరు అయ్యగారికి పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. ఆ కాలంలో ఉన్న ఒక అయ్యగారికి దేవదాసయ్య గారు చెప్పారు, అబ్బాయి నువ్వు బైబిల్ మిషన్లో మంచి ఉన్నతమైన స్థితిలోనికి వస్తావు, మంచి స్థాయిలోనికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నువ్వు పడిపోతావు అబ్బాయి అని చెప్పారు. అలాగే జరిగినది. అలాగే అయ్యగారు బేతేలు గృహంలో ఉండగా రావు సాహెబ్ జే రాజారావు అయ్యగారు కాకాని తోట నుండి కారులో వస్తూ ఉండగా వారికి యాక్సిడెంట్ అయింది. బేతేలు గృహంలో ఉన్న దేవదాసయ్య గారికి ప్రభు బయలుపరిచారు, ఇదిగో రాజారావు గారికి యాక్సిడెంట్ అయింది, ఆయన మరణానికి సిద్ధంగా ఉన్నారు అని బయలుపరిచినప్పుడు అయ్యగారు వెంటనే మోకాళ్ళు వేసి, ప్రభువా నేను బేతేలు గృహంలో నివసించినంత కాలము బేతేలు గృహవాసులకి ఎన్నడూ మరణము రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేశారు. ప్రభువే దైవజనులైన దేవదాసయ్య గారి ప్రార్థన విని ఆయన యొక్క మరణాన్ని కొట్టివేసి సజీవులుగా వారిని నిలిపి ఇంటికి తోడుకొని వచ్చిన వారుగా ఉన్నారు. అలాగే గదిలోనే దేవదాసయ్య గారు ఉంటారు కానీ వారు పరలోకం వెళ్తారు, పరలోక పరిశుద్ధులను చూసొస్తారు, పాతాళమునకు వెళ్తారు. అలాగే అన్ని లోకమునకు వెళ్ళగలిగిన ఆత్మ సంచార వరము కలిగిన వారు. అలాగే ఇదిగో పాత నిబంధన గ్రంథంలో దైవజనులని చెప్పబడుతూ ఉన్న వారికి ఉన్న వరములన్నీ కూడా దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే దేవుని పనివారమే కానీ మనం ఎన్నడూ దైవజనులని పిలువబట్టకు అర్హులం కాదు. గనుక మనము దేవుని వాక్యమును బట్టి దేవుని జత పనివారం అనేది ప్రభు సేవలో మేము దేవుని దాసులమని దేవునికి లోబడి ఉండవలసిన వారమై ఉన్నాము. అలాగూ దేవుని దాసులుగా నిలవబడి దేవునికి లోబడి దేవునికి ఇష్టమైన పరిచర్యలు చేయు భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు నమస్కారములు చెల్లించుచున్నాము. దైవజనుడు అనంటే ఎలాంటి కార్యములు చేయువారో, ఎలాంటి వరములు కలిగిన వారో దైవజనులు అని పిలవబట్టుకు అర్హులు గ్రంథములో మేము ఈ దినమందు తెలుసుకున్నాము గనుక మీకు వందనములు. దేవా, మేము కేవలము మీ దాసులమై ఉన్నాము, మీ పనివారమై ఉన్నాము, పనికత్తెలమై ఉన్నాము అని ఎరిగి ఎప్పటికప్పుడు మమ్మను మేము తగ్గించుకొని మీ ఎదుట మేము దాసులుగా పనివారముగా ఉండడానికి సహాయము దయచేయండి. వాక్యము మా నాయన విన్న మీ బిడ్డలను దీవించండి. మా నాయన వాక్యంలో ఉన్న సంగతులను బట్టి ఇట్టి వారములు, ఇట్టి శక్తి సామర్థ్యములు కలిగిన వారే అలాగూ పిలువబడుటకు అర్హులని తెలుసుకొనడానికి దేవా సహాయము దయచేసి దీవించండి. అలాగే మా తండ్రి, మీకు స్తోత్రములు నమస్కారములు. ఫిబ్రవరి 9వ తేదీన దైవజనులైన దేవదాసయ్య గారిని మీరు మనైనా మహిమలోనికి పిలుచుకున్న దేవుడవై ఉన్నావు గనుక ప్రభువా, అటు వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా అటు వారిని జ్ఞాపకం చేసుకున్న ద్వారా రావాల్సిన సమృద్ధి అయిన దీవెనలు మాకెల్లరకు అనుగ్రహించి దీవించుమని దీవెనల దాత రక్షకుడైన యేసు నామమున
ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడైంది. గ్రంథములో ఉన్న సంగతులను అర్థము చేసుకొని దానిని బట్టి నడవగలిగిన భాగ్యము, ధన్యత ప్రభు మీకెల్లరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు